హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మిత్రులారా, నా మనసులో మాట ఎవరిని గాయపరిచే విధంగా ఉండబోవద్దని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే, కలెక్టర్ నుండి మొదలుకుంటే కార్యదర్శి వరకు, ఏదైనా విధి నిర్వహణలో తప్పు చేసినా, అవినీతికి పాల్పడ్డా, ప్రజలకు సర్వీస్ సరిగా చేయలేకుండా లంచానికి అవినీతికి పాల్పడ్డా ఒకరు దొరికితే ఖచ్చితంగా వారు ఎవరైనా దొరికితే సస్పెండ్ చేస్తారు. ఓకే. సో అలాగే నేను అనేది ఏంటంటే, ప్రజలు ఎంతో ఇష్టపడి నమ్మకం ఉంచి ప్రజల శ్రేయస్సు కొరకు, అభివృద్ధి కొరకు పాటుపడే నాయకుడిని వాళ్ళు ఎంచుకుంటారు. ఒక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం వరకు, ఎమ్మెల్సీ నుండి కూడా, ఎమ్మెల్సీ వాళ్ళు ఎవరైనా సరే ఈ స్థాయిలో ఎన్నుకుంటారు. ఇలాంటి వారు ఏదైనా తప్పు చేస్తే ప్రజలకు వాళ్ళను తీసేసే హక్కు కల్పించాలి. ఇది ఒక చట్టం ఉండాలని నేను అనుకుంటున్నాను నిజంగా. ఎందుకంటే ఏ ప్రజల కొరకైతే నాయకుడిని వాళ్ళు ఎన్నుకుంటారో మంచి చేస్తారని, వాళ్ళు అభివృద్ధి చేయలేక కుంభకోణాలకు, అక్రమ సంపాదనలకు పాల్పడితే, ప్రజలను ఇబ్బంది పెట్టితే, ప్రజల కష్టసుఖాలు వాళ్ళు పంచుకోక వాళ్ళకి అభివృద్ధి జరగకపోతే కనుక, ఏ ప్రజల చేత ఎన్నుకోబడ్డారో వీళ్ళు, ఎన్నుకోబడిన నాయకులను ఇదే ప్రజలు వాళ్ళని సస్పెండ్ చేసి తీసేసే హక్కు గవర్నమెంట్ కల్పించాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు భరించడం కష్టం కదా. ప్రభుత్వ ఉద్యోగస్తులను తీసేసినంత ఈజీగా వీరిని ఎందుకు తీసేయడం లేదు? ఎందుకు 5 సంవత్సరాలు భరించాలి? ఇది నా అభిప్రాయం. ఎవరి మనసునైనా గాయపరిస్తే గాయపడదని నేను అనుకుంటున్నాను. నిజాలు ఇవి, అందరూ అర్థం చేసుకుంటే మంచిదని భావిస్తూ, మీ రాజశేఖర్ తొడగొండ.